దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్క దినములాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాలు వినండి, అర్థం చేసుకోండి, వీటిని కంఠస్థం చేయండి. మీ జీవితాలకి ఈ వాక్యాలు ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. సాతాను యొక్క శోధన నుంచి మీరు విడిపించబడాలంటే కనుక దేవుని యొక్క వాక్యము మీరు పట్టుకోవాలి. అయితే ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే నిర్గమాకాండము 33వ అధ్యాయం మనం తీసినట్లయితే నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. 33:14లో మనం చూస్తే, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను అంటున్నాడు. చూడండి, మంచి వాగ్దానం మనం చూస్తున్నాం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటున్నాడు. దేవుని యొక్క సన్నిధి మనకు తోడు రావాలి. దేవుడు ఈ మాట ఎందుకు అంటున్నాడంటే కనుక, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే మోషే మరి 40 దినాలు దేవుని యొక్క ధ్యానంలో, దేవుని యొక్క ప్రార్థనలో, ఆయన దేవుని యొక్క ధ్యాసలో, మనవిలో ఆయన గడిపి వచ్చినప్పుడు, కొండ మీద నుంచి కిందకి వచ్చినప్పుడు వీళ్ళు దూడబొమ్మను చేసుకొని, విగ్రహాలను చేసుకొని వాటికి పూజిస్తున్నారు. ఇవే మా దేవుళ్ళని. దేవుడి యొక్క ఆజ్ఞ ఏంటండి? విగ్రహాలను చేయకూడదు కదా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? విగ్రహాలను చేస్తూ ఉన్నారు. అందుకని దేవుడు కోపం వచ్చేసి ఏమన్నారంటే, దేవుడు ఇదే 33వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఇదే అధ్యాయం 3వ వచనం చూస్తే, మీరు లోబడనొల్లని ప్రజలు గనక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పాడు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. లోబడనొల్లని ప్రజలు అంటున్నాడు. ఇశ్రాయేలు ఎలా ఉన్నారంట? వాళ్ళ స్థితి ఎలా ఉన్నదంట? లోబడలేటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే వారిని విడిచిపెట్టేశాడు. మోషే అంటున్నాడు, ప్రభువా, నువ్వు మాతో రాకపోతే ఎట్లా నాయనా? ఇన్ని సంవత్సరములు ఇంతకాలము, ఇన్ని రోజులు కూడా నువ్వు మాతో వచ్చావు కదా, ఇప్పుడు నువ్వు రాకపోతే మా పరిస్థితి ఏంటయ్యా? నిజంగా అండి, దేవుడిని మనం నమ్ముకోకపోతే, దేవుడిని మనం ఒక దేవుడిగా అంగీకరించకపోతే, సంఘానికి రాకపోతే, ఆయన మనం తెలుసుకోకపోతే మనం ఎంత నరకానికి వెళ్ళిపోయి ఉండే వాళ్ళం, చనిపోయి ఉండే వాళ్ళం అండి. దేవుడు మనం తెలుసుకున్నాం కాబట్టి దేవుడు ఎవరో దాన్ని బట్టి దేవుడు మనల్ని ఇంకా బ్రతికిస్తూ ఉన్నాడు. ఆయనకు మనం ఉపయోగపడుతున్నాం కాబట్టి దేవుడు మనం బ్రతికిస్తూ ఉన్నాడండి. ఎంత గొప్ప విషయము! అలాంటి దేవుడు మనం విడిచిపెడితే కనుక మనం ఉండగలమా ఈ లోకంలో? ఆయన యొక్క దృష్టి మన మీద లేకపోతే కనుక, దృష్టి మన మీద లేకపోతే కనుక మనం ఈ లోకంలో ఉండలేము. కాబట్టి ప్రియదేవుడు ఏమంటే కనుక, మోషే ఇదే అధ్యాయం 15వ వచనం చూస్తే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోవద్దయ్యా అంటున్నాడు. నీ సన్నిధి వచ్చేంత వరకు మేము ఎక్కడికి వెళ్ళాము. ఒకవేళ వెళ్తే కనుక అసలే అడవి మార్గం ప్రభువా, మేము చనిపోతాం ఆయన. ఎటువంటి జంతువులు వచ్చి మమ్మల్ని తినేస్తాయో తెలియదు. అంత భయంతో కూడినటువంటిది. నిజంగా దేవుడు లేనటువంటి బ్రతుకు అది చీకటి బ్రతుకుగా ఉంటుందండి. మన జీవితాల్లో కూడా దేవుడిని మనం స్మరణకు తెచ్చుకోకపోతే కనుక, జ్ఞాపకం చేసుకోకపోతే కనుక మన జీవితాలు ఎలా ఉంటాయి? ఒక చీకటిలో ఉన్నటువంటి జీవితాలు మనం ఉంటాయి. వెలుగు అనేది ఉండదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఒక అగ్నిస్తంభంలా, నైట్ ఉదయము మేఘస్తంభంలాగా, రాత్రి అగ్నిస్తంభంలాగా దేవుడు ఉండి వారి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. కానీ ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? లోబడలేదంట. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు లోబడండి దేవునికి. ఈ రోజున ఈ ఉదయకాలం లేదు, ప్రభువా నేను లోబడుతున్నాను, ఆయన క్షమించు ప్రభువా నా పాపాలని, నేను లోబడుతున్నా ప్రభువా, నన్ను క్షమించయ్యా, నీ సన్నిధి నా వెంట రప్పించింది ఆయన. నిజంగా తండ్రి, నీ సన్నిధి రాకపోతే నేను ఏమైపోతానో తెలియదు ఆయన అని మీరు ప్రార్థన చేయండి. లోబడిన వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంట? ఆయన యొక్క సన్నిధిని తోడుగా ఉంచుతాడు, విశ్రాంతి కలుగు చేస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే కనుక మిక్కిలి బాధ కలిగి, వేదన కలిగి, కృంగిపోయేటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు దేవుని యొక్క సంఘానికి వస్తే వాళ్ళకి చాలా విశ్రాంతి దొరుకుతుంటుంది, శాంతి, సమాధానం దొరుకుతూ ఉంటుంది కదండి. మన యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి మనం చివరి నెలలో ఉన్నాం కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి పుట్టినటువంటి నెల కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి మనకు ఆయన సమాధానం కలుగు చేశాడంట.
కొత్త నిబంధనలో మాట్లాడుతుంటే సమాధానం దేవుడు మనకి ఇచ్చాడు. అంటే దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటే కనుక మనకు శాంతి, సమాధానం, విశ్రాంతిని దేవుడు ఇస్తున్నాడు. అది మనం పొందుకోవాలి. అది పొందుకోవాలంటే దేవునికి మీరు లోబడి ఉండాలి. ఆయన చెప్పినట్టుగా మీరు చేయాలి. ఆయనకు అయిష్టమైన కార్యాలు ఏవి చేయకూడదు. దేవునికి ఇష్టం లేని పనులు మీరు చేయకూడదు. దేవునికి ఏవైతే ఇష్టమైనయో మంచి కార్యాలు, ధర్మ కార్యాలు, సహాయం చేయడం, ఇవి మాత్రమే దేవుడు చూస్తూ ఉంటాడు కదండి. అవి మనం చేసి దేవుని యొక్క సన్నిధి మన వెంట తెచ్చుకోవాలి కదా. అలానే మందసం పెట్టి చూస్తూ ఉంటాం. అది ఎక్కడైతే ఉంటుందో అక్కడ మంచిగా ఆశీర్వాదాలు ఉంటూ ఉంటాయి. అంటే దేవుడు ఎవరింట్లో అయితే ఉంటాడో, దేవుని యొక్క సన్నిధి ఎక్కడైతే ఎవరింట్లో అయితే ఉంటుందో ఆ ఇంటికి విశ్రాంతి కలుగుతూ ఉంటుంది. దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. మోషే అంటున్నాడు, ప్రభువా నీ సన్నిధి రాని ఎడల మమ్మల్ని ఎక్కడి నుంచి తోడుకొని పోవద్దయ్యా. అసలు వద్దు నాయన, నీ సన్నిధి రాకపోతే మేము వ్యర్థమే ఈ లోకంలో ఉండి. నీ సన్నిధి ఖచ్చితంగా మాతో రావాలి. నువ్వు మాతో రావాలి, మాతో పాటు నడవాలి. ఎందుకంటే ముందు ఎటువంటి అపాయాలు ఉంటాయో, పొంచి ఉంటాయో మనకు తెలియదు. మీరు దేవుని యొక్క ప్రాంతంలో ఇదే చేయాల్సింది. ప్రభా వెళ్ళే మార్గంలో ఎటువంటి అపాయాలు ఉంటాయో మాకు తెలియదు ప్రభా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు ఆయన. నీ రక్షణ మాకు దయచేయండి. నీ దేవతలు మాకు కావలిగా ఉంచు ఆయన. మీ ప్రార్థనలు అడిగినప్పుడు దేవుడు మీ మార్గము ఆయన విశాలపరుస్తాడు. మీకు ఆయన విశ్రాంతి కలుగ చేయవాడుగా ఉంటున్నాడని చెప్పి దేవుడు ఈ వాగ్దానంగా చదివిస్తున్నాడు. వాగ్దానం పట్టుకుని ప్రార్థించండి. ఈ సంవత్సరం అంతటా కూడా దేవుడు మంచిగా ఏవేవైతే మేలు చేశాడో, జరగని వాటి గురించి వదిలేండి, ఏవైతే దేవుడి నామంలో మీకు చేశాడో ఆశీర్వాదకరంగా, అవి మీరు జ్ఞాపకం చేసుకొని ఇన్ని చేసావునైనా నీకెంతో స్తుతులు, స్తోత్రాలు, థ్యాంక్స్ ప్రభా అని చెప్పి ఈ యొక్క వాగ్దానం పట్టుకుని ప్రార్థించేయండి. ప్రభా నీ సన్నిధి మాతో ఉంచు. వచ్చే సంవత్సరంలో కూడా నీ సన్నిధి మాతో ఉంచు నాయన. విశ్రాంతిని దయచేయ ప్రభా అని మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో మీరు లోబడి ప్రార్థన చేయండి, తగ్గించడం ప్రార్థన చేయండి, సహనంతో, ఓర్పుతో ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా ఆలోచించి దానికి జవాబు రాయించేవాడుగా ఉంటున్నాడని చెప్పి ఈ వాగ్దానం ద్వారా దేవుడు చదివిస్తూ ఉన్నాడు. దేవుడి యొక్క వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.